పరిస్థితి మనకి గమనించవచ్చు. వాళ్ళ అన్నయ్య, నాన్న, అమ్మ అందరూ కూడా ఒక ఆవేదనతో ఉన్నారు, ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితి. ఈ హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి మాకు ఒక్కసారైనా ఇట్లా జరుగుతుంది అని ఒక్కసారైనా చెప్తే మేము పెద్దలతో మాట్లాడే వాళ్ళము, లేదా వాళ్ళ ఇరు వర్గాల మధ్య సయోధ్యకు వచ్చే వాళ్ళము, లేదా ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. ఇంత ఘాతకానికి ఓడిగడతాడని చెప్పి మేము ఎప్పుడు కూడా భావించలేదని చెప్పేసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు సచిన్. ఎందుకంటే ఇంత ఫాలోవర్స్ ఉన్నారు, చాలా చురుకైనటువంటి వ్యక్తి, ఫోక్ సింగర్ గా తనకంటూ ఒక ముద్ర తీసుకొచ్చినటువంటి వ్యక్తి. గత 4-5 సంవత్సరాల నుంచి చురుకుగా ఉండి మిత్రులతోని, ఇటు బంధువులతోని అందరితో కలివిడిగా ఉన్నటువంటి రాజు ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని చెప్పి షాక్ అవుతున్నటువంటి పరిస్థితి. మేము నమ్మలేకపోతున్నాం. ఏం జరిగిందో ఏందో పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. దీనికి కారణమైనటువంటి వాళ్ళని విడిచిపెట్టొద్దు, వదిలిపెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు సచిన్. రైట్, ప్రస్తుతం చంద్రశేఖర్ కంటిన్యూ ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు చాలా ఆసక్తిగా అందరినీ ఒప్పించారు. ఏదైతే దగ్గరి బంధువు అయినటువంటి ఆ అమ్మాయిను వివాహం చేసుకోవడానికి ముందు తమ రిలేటివ్ తమ పరిచయం ప్రేమగా మారింది, ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది, పెళ్లి అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మేము వివాహం చేసుకున్న తర్వాత తరచూ అమ్మను నాన్నను ఇలా చేయడం ఏంటి, ఇలా అనడం ఏంటి అంటూ ఏదో ఒక మాట మాట్లాడము, ఏదో ఒక మాట మాట్లాడుతూ ఇలా చేయడం వల్లనే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది మనకి అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. దాంతో ఏం జరిగిందనేది మాకు ఒక్కసారి చెప్పినా కానీ పర్వాలేకుండే, ఇంతగా కాకుండా చూసేవాళ్ళం మేమని చెప్పేసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ వారు మేమేం చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సచిన్. ఆల్రైట్, చంద్రశేఖర్ ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. ఉషా ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. ఉషా, రాజు పాటలు కావచ్చు, రాజు ఎటువంటి ఇంపాక్ట్ చూపించాడు, ఇక రాజు లేడు అనే వార్త తెలిసిన తర్వాత మీకు మీ స్పందన ఏంటంటే, మీకు ఎలా అనిపించింది, ఎటువంటి బాధను మీరు ఫీల్ చేయడం జరుగుతుందండి ఉషా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ సార్. ఎస్ షూర్, ప్లీజ్ కంటిన్యూ అండి. నా పేరు ఉషా, మేము ఖమ్మం డిస్టిక్. నేను యాక్చువల్గా రాజు అన్న సాంగ్స్ అంటే చూస్తూనే ఉంటాను. ఎక్కువ దిలీప్ అన్న ఫోక్ సింగర్ ఉన్నాడు కదా, ఈ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట, వీళ్ళందరు దోస్తులు. నేను దిలీప్ అన్న ఫ్యాన్ అనమాట. ఆ అన్న ద్వారా ఈ అన్న ఇన్స్టాగ్రామ్ ఫాలో అవడం, అలా ఎప్పుడు లవ్ స్టేటస్ కానీ కొంచెం మోటివేషన్ గా అంతా ఇచ్చాడు. కానీ ఇంత సడన్ గా చేసుకున్నాడంటే కంపల్సరీగా, అంటే ఇప్పుడు నేను ఈ లైవ్ కాల్ చేయడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది మనీ లేక చనిపోయారు అనేసి ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేస్తున్నారు. కానీ అది రాంగ్. నేను అది చెప్పడం కోసమే లైవ్ లోకి వచ్చాను. కేవలం వాళ్ళ వైఫ్ ఉండింది, ఆమె వల్లే చనిపోయిండు. ఎందుకంటే ఒక మగాడు ఫోన్ ఎదురు పెట్టుకొని లోకానికి తెలిసేలా ఒక వీడియో చేసి తన బాధని చెప్పాడు అని అంటే, తను ఎన్ని రోజుల నుంచి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాడు అనేది ఆయన చెప్పిన మాటలో అర్థమవుతుంది. నాకైతే అసలు అది తెలిసిన దగ్గర నుంచి నిన్న అసలు నాకు మంచిగా అనిపించలేదు. ఇప్పటికీ కూడా అసలు అన్న చనిపోయిందంటే నమ్మాలనిపించట్లేదు సార్. ఫస్ట్ ఆయన పాటల్లో మీకు బాగా గుండెకు అంటే మనసుకు బాగా హత్తుకున్న పాటలు అంటే ఏం చెప్తారు? ఒకటంటే ఏం చెప్తాం సార్, చాలా ఉన్నాయి. కానీ నేను చెప్పాలనుకునేది, ఆడవాళ్ళకి ఒక్కటే, అంటే ప్రేమించినంత మాత్రాన వాళ్ళని టార్చర్ చేసి ఇంత దారుణంగా ఒకళ్ళ చావుకి కారణమయ్యే సిచ్యువేషన్ కి ఉండొద్దని నేను ఒక్కటే కోరుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు అబ్బాయిలే మోసం చేస్తున్నారు అమ్మాయిల్ని అనే వేలో ఉన్నారు. కానీ అమ్మాయిలు కూడా ఉన్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 6 నెలలు కూడా కాలేదంటే ఎంత అన్న చెప్పండి సార్ మీరు ఒకసారి. 6 నెలలు అంటే ఎంత లైఫ్ అది? ఈ 6 నెలల్లోనే అన్న ఎంత లైఫ్ స్ట్రగుల్తో ఫేస్ చేసి ఉంటే సూసైడ్ చేసుకున్నాడో. అంటే ఒకవేళ తనతో ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు తనతో దూరంగా వచ్చి బతికి తన బతుకు తన బతకచ్చు కదా. ప్రేమించుకున్నారు, విడిపోవాలనుకున్న విడిపోయి లీగల్గా విడిపోయే అవకాశం ఉంటుంది 1 year తర్వాత, లేకపోతే దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ కాస్త దూరంగా ఉండొచ్చు సార్. కంపల్సరీగా అన్న ఒక్కసారి ఆలోచించుకొని ఉన్నట్లయితే ఈరోజు ఆ ఫ్యామిలీకి ఇంత పెయిన్ ఉండేది కాదు. వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ ఎంత ఏడుస్తున్నారంటే, ఇంకా అది కన్న కొడుకు లేకపోతే ఎట్లుంటది అనేది ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మనం ఎవరైనా చూసే వాళ్ళమే.
అవును. కానీ ఒక స్టెప్ ఆలోచించుకొని, లేదా దిలీప్ అన్న వీళ్ళందరూ చాలా క్లోజ్ ఉంటారు. నేను వాళ్ళ వీడియో కూడా చూశాను. ఒక్కసారి కాల్ చేసి నా పరిస్థితి ఇలా ఉంది అంటే, ఒక్క రోజు బయటికి వెళ్ళిపోతే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. కొంచెం ఎలాగోలాగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసేటోళ్ళే. కానీ ఏదేమనుకున్నా ఇంకా జరిగిపోయింది, తిరిగి రాదు. ఉషా తన పాటల్లో లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పుకొచ్చాడు, గ్రామీణ వాతావరణం గురించి చెప్పుకొచ్చాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఇటువంటి ఇలా ఇబ్బందికర వాతావరణానికి గురయ్యాడంటే మీరు ఫస్ట్ నమ్మగలిగారా? ఎందుకంటే అంత స్ట్రాంగ్ కాంటెంట్ చూపించాడు. నేను మామూలుగా నేను దిలీప్ అన్నని అసలు ఊకి ఇన్స్టాగ్రామ్ లోకి వస్తా అంటే అన్న వీడియోల కోసమే వచ్చాను. అన్న వీడియో పెట్టారు రిప్ రాజు అని. ఇదేంటి అని చెప్పి నేను ఓపెన్ చేసి చూస్తే అన్న చనిపోయారు. ఇంకా మీద పడి ఏడుస్తున్నారు. ఇక చూసి షాక్, నేను అసలు నమ్మలేదు. తర్వాత దిలీప్ అన్న ఒక సాంగ్ రాసి డెడికేట్ చేశారు ఆ శవం ముందే. ఇంకా చూశాను. తర్వాత చూస్తే అంటే అప్పుడు సూసైడ్ అనేది ఆ వీడియో ఎక్కడా దొరకలేదు. వెతికాను నేను అసలు. అంటే ఆ అన్న ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా పెట్టాడా అట్లా ఏమన్నా అని చెప్పి సెర్చ్ చేశాను కానీ ఎక్కడా లేదు. అదంతా అయిపోయిన 1 or 2 hours తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. అన్న సూసైడ్ చేసుకున్నాడు అని ఆయన ఓన్ వాయిస్ తో చెప్పి వీడియో పెట్టింది. ఒక 2 hours తర్వాత వచ్చింది. అంత నేను షాక్. నేను అనుకున్నా యాక్చువల్ గా సూసైడ్ అని అస్సలు అనుకోలేదు. ఇంకేదో అయ్యి ఉంటది అని చెప్పి అనుకున్నా కానీ వీడియో చూసిన తర్వాత షాక్. చాలా మంచిగా ఉంటాడు అన్న. అంటే ఇది సోషల్ మీడియాలో చూడటమే, ఇంకా పక్కన వాళ్ళ దోస్తులకి ఇంకెంత తెలుస్తుండాలి సార్. రైట్, థ్యాంక్ యూ ఉషా కాల్ చేసినందుకు. అండ్ రాజుకి సంబంధించి రాజు పట్ల మీకున్న అభిమానాన్ని మాటల్లో చెప్పే ప్రయత్నం చేసినందుకు. అందరూ కూడా షాక్ అవుతున్న పరిస్థితి ఒక్కొక్కరు కూడా. ఎందుకంటే తన పాటల్లో కావచ్చు, లేకపోతే తన డ్యాన్స్లో కావచ్చు, తన ఆటలో, తన పాటలు, తన హావభావాల్లో, తన కాంటెంట్లో రిఫ్లెక్షన్ అవుతూ ఉంటాయి. బట్ అటువంటి వ్యక్తి ఇంతటి పరిస్థితికి వెళ్ళిపోయాడా? ఇంత మానసిక క్షోభకు గురయ్యాడా? ఇంత చిత్రవధ అనుభవించాడా? బహుశా ఆ వీడియో కనుక ఎవరైనా చూస్తుంటే వెంటనే కనెక్ట్ అవుతారు. ఎందుకంటే కళ్ళంబడి నీళ్లు. ఒక విధంగా చెప్పాలంటే భారీ వర్షాలకు ఆనకట్ట నుంచి ఒక్కసారి ఆ గేట్లని రిలీజ్ చేస్తే వాటర్ కిందకి ఎలా వస్తుంటుందో, అంటే లోతటి ప్రాంతాలకి నీళ్ళు ఎలా వెళ్తూ ఉంటాయో, ఆయన కళ్ళలో నుంచి కన్నీళ్ళు ఆ లెవెల్లో వెళ్ళాయి. మాటలు కూడా అంతే గాఢత, మాటలో కూడా అంతే డెప్త్, బాధను అభివర్ణించిన విషయం